హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెగ్మెంట్. ఇక సెంటెన్స్ ఇచ్చాడు మనకి. ఈ సెంటెన్స్లో అండర్లైన్డ్ వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్కి తగ్గటువంటి సినానిమ్ అంటే దీనికి సరిపోయేటువంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో కింద 4 ఆప్షన్లు ఒకదాన్ని సెలెక్ట్ చేయమన్నాడు. రణవీర్ నెవర్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఏ బీ లైన్ ఫర్ హిజ్ అకాడమిక్ యాక్టివిటీస్. ఇప్పుడు ఈ మేకింగ్ ఏ బీ లైన్ అనే దానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని మనము చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, రణవీర్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ డాష్ ఫర్ హిజ్ అకాడమిక్ యాక్టివిటీస్. సో ఇక్కడ హ్యాబిట్ అన్నాడు. సో హ్యాబిట్ అన్నాడు. రణవీర్ నెవర్ హ్యాస్ ద హ్యాబిట్, అతనికి అలవాటు లేదు ఏది తన అకాడమిక్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి. మేకింగ్ ఏ బీ లైన్, సో దీని యొక్క అర్థం ఏంటి అంటే గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్. మేకింగ్ ఏ బీ లైన్ అంటే గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే రణవీర్ అనేటువంటి అతన్ని అకాడమిక్ యాక్టివిటీస్ని త్వరగా పూర్తి చేసేటువంటి అలవాటు లేదు. నెవర్ అని వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ కదా. నెవర్ అని వచ్చిందంటే నెగిటివ్. అతనికి అలవాట్లేదు. దేంట్లో అలవాట్లేదు? అకాడమిక్ యాక్టివిటీస్ని త్వరగా పూర్తి చేసేయడంలో రణవీర్కి అలవాటు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అలా అలవాటు లేదు అనే విషయాన్ని చెప్పడానికి మేకింగ్ ఏ బీ లైన్ అనేటువంటి పదాన్ని అయితే ఇక్కడ మనం ఉపయోగిస్తాము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేకింగ్ ఏ బీ లైన్ ఈస్ గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్. అంటే త్వరగా నేరుగా పనిచేయడాన్ని మనం మేకింగ్ ఏ బీ లైన్ అనే వర్డ్తో డినోట్ చేస్తాము.